నందీవరదలశ్యామం ఇందిరానందకందలం వందారుజనమందారం వందేహం యదునందనం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూలై నెల 19వ తేదీ నుండి జూలై నెల 25వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా ఆషాఢమాస శుక్లపక్ష పంచమి ఆదివారము నుండి ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవతా దర్శనం మీకు మేలు చేస్తుంది, ఈ వారం మీ గ్రహ సంచారాన్ని బట్టి ఫలితములను నిర్ధారణ చేసుకునేటువంటి ఒక ప్రయత్నము మనమందరం కూడా చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారము వ్యయంలో ఉన్నటువంటి శని, ద్వితీయ కుజుడు, తృతీయ బుధుడు, చతుర్థ రవి గురులు, పంచమ కేతు శుక్రులు, షష్ఠ స్థానంలో చంద్రుడు. కొంత మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ వారం కొత్త పనులేవి కూడా పెద్దగా మొదలు పెట్టకండి. ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా నిదానంగా కూడా చూసుకోండి. ప్రయాణాల్లో ఆటంకాలు తప్పకుండా ఎదురవుతాయి. ప్రయాణం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వెళ్ళండి. అవసరమైతేనే ప్రయాణాలు చెయ్యండి. ఆలోచనలు స్థిమితంగా లేకపోవటం, ఆదుర్ద పెరగటము, బంధువులతో మాట పట్టింపులు మంగళవారము బుధవారం నాడు ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం తరువాత కొంత మార్పు అనేటువంటిది కూడా గోచరించవచ్చు. వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకండి. ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి విషయంలో కూడా ఆలోచనలతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. టెన్షన్ అనేటువంటిది లేకుండా అటెన్షన్గా ఉండే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా చేతికి డబ్బులు అందుతాయి, విచ్చలవిడి ఖర్చులు లేకపోతే సరిపోతుంది. ఆర్థికంగా ప్రయోజనం కూడా పొందుతారు. బహుమతులు అందుకుంటారు ఆడవారు. అలాగే పలుకుబడి పెరుగుతుంది రాజకీయ నాయకులకు. విద్యార్థులకు సంయమనం ఉంటే కొంత మంచి ఫలితాలు కూడా దక్కుతాయి. బుద్ధిబలం అనేటువంటిది వీరికి చాలా వరకు కూడా అవసరము. మేషరాశి వారు ఈ వారము ఆదిత్య హృదయము అలాగే గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణ పెట్టుకోండి. గురువారం నాడు కూడా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే రాశిలో కుజుడి యొక్క సంచారము, ఏకాదశంలో ఉన్నటువంటి శని, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు, తృతీయ రవి గురులు, చతుర్థ శుక్రకేతువులు, పంచమ చంద్రుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. వృషభ రాశి వారికి గత వారం కంటే ఈ వారం కొంత పర్వాలేదన్నట్టుగానే నడుస్తుంది. ముఖ్యంగా గత వారం ఇబ్బంది పెట్టిన శారీరక సమస్యలు ఈ వారం అనేటువంటివి తొలగిపోతాయి. విద్యార్థులు బుద్ధిబలంతో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే ప్రయత్నం చేస్తారు. లాభాపేక్ష లేకుండా వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెట్టండి, అప్పుడు కొంతమేర సక్సెస్ కావచ్చు. కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో వారాంతంలో విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా ఉంటారు. విలువైన వస్తువులు దుస్తులు కొనుగోలు చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా మీరు నిర్వహించండి. అధికారులతో అప్పుడప్పుడు చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు. గిట్టని వారితో చిన్న సమస్యలు కూడా ఉంటాయి. వృధా ఖర్చులు అనేటువంటివి కూడా ముందుకు రావచ్చు. తలపెట్టిన కార్యాలను పద్ధతి ప్రకారంగా చేస్తూ పోతే వృషభ రాశి వారికి కూడా ఈ వారం కొంత అనుకూలంగా కూడా ఉంటుంది. వృషభ రాశి స్త్రీలకు పెళ్లిడు వచ్చింది. పెళ్లి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకొని సంబంధాలను అన్వేషణం చేయండి, సంబంధాలు కుదురుతాయి. వృషభ రాశి వారు మానసాదేవి పూజ చేయండి. అలాగే సర్ప సంబంధమైన దేవతలను ఆరాధన చెయ్యండి.
చేయండి, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో రాశ్యాధిపతి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం, ద్వితీయంలో రవి గురుల యొక్క కలయిక, తృతీయంలో శుక్రకేతువుల కలయిక, చతుర్థ చంద్రుడు, ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి కుజుడు, దశమంలో వృత్తిస్థానంలో ఉన్నటువంటి శని. కొంత మిథున రాశి వారికి గురుబలం అనేటువంటిది తోడవుతోంది ఈ వారం కూడా. కొంత రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి పనులు కూడా ఈ వారం కొంత పూర్తి కాకపోవచ్చు. తాత్కాలిక ప్రయోజనాలైతే పొందుతారు. ఆకస్మిక ధనలాభం గురించి ఆలోచనలు చేయకండి. సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి ఫలితాలైతే ఇప్పుడు ఏర్పడుతున్నాయి. టైం మేనేజ్మెంట్ అనేది మిథున రాశి వారికి చాలా అవసరము. సమయాన్ని మీకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయండి. మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించండి. కొత్త పనులు చేపట్టకుండగా చేతిలో ఉన్నటువంటి వాటిని పూర్తి చేయడం మీద దృష్టి సారిస్తే కనుక నిరుద్యోగులకు కానీ, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కానీ, ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, ఇలా అందరికీ కూడా కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. శ్రమ బాగుంటుంది, ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి. కొత్త కోణంలో ఆలోచనలు చేస్తే విద్యార్థులు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. శత్రువుల ద్వారా లాభం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. కాలయాపనకు చోటివ్వకండి. మిథున రాశి వారు రామాలయ దర్శనం చేసుకోవటము, రామనామాన్ని వ్రాయటము, రామరక్షా స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా రాశిలో రవి గురుల యొక్క కలయిక, వ్యయస్థానంలో బుధుడు, ఏకాదశంలో కుజుడు, అలాగే ద్వితీయ కేతువు, ద్వితీయ శుక్రుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి ఈ వారము గత వారం కంటే శుభప్రదంగా ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావము కర్కాటకం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ కర్కాటక రాశి వారికి ఈ వారము భూ సంబంధమైనటువంటి లాభములు కలిగే ఆస్కారం ఉంటుంది. కొత్త దుస్తులు మొదలైనటువంటివన్నీ కూడా కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ముఖ్యంగా శత్రువుల ద్వారా మీకు లాభం కలిగే ఆస్కారం కూడా ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం తీసేసుకునే దిశగా ముందుకు వెళ్ళండి. పట్టుదల వదలకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలైతే ఉన్నాయి. తలపెట్టిన కార్యములను పద్ధతి ప్రకారంగా కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆస్తులు కొనుగోలు చేయటంలో కొంత 1-2 సార్లు ఆలోచించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనము, రామాలయ దర్శనము, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి ఈ వారం కూడా యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాశిలో శుక్రుడి యొక్క ప్రభావము, రాశిలో కేతువు యొక్క ప్రభావము, వ్యయంలో గురువు రవి, ఏకాదశంలో బుధుడు, దశమంలో కుజుడు, అష్టమ శని. కొంత గురుబలం తగ్గింది సింహరాశి వారికి. కాబట్టి ఈ వారం పెద్ద గొప్పగా ఉండదు, మరి ఇబ్బందిగా కూడా ఉండకపోవచ్చు. మిశ్రమంగా ఉంటుంది. నిబద్ధతగా వ్యవహరిస్తే సింహరాశి వారికి విజయం వెంట ఉంటుంది. వ్యాపారం చేసేటువంటి వారికి కొంత పని వాళ్ళతో చికాకులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఓ పట్టాన ముందుకు కదలవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒక సంఘటన చాలా బాధను కూడా కలిగింపచేస్తుంది. భూమి కొనుగోలు, వ్యాపార లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం,
కొంత అవసరంగా ఉంటుంది. ఏకాగ్రతతో పనిచేస్తే విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా కూడా సాధిస్తారు. అధికార పరిధి పెరుగుతుంది. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, మానసికంగా దృఢంగా ఉంటారు సింహరాశికి చెందినటువంటి స్త్రీలు. తలపెట్టిన కార్యాలను పద్ధతి ప్రకారంగా కూడా పూర్తి చేస్తారు. సింహరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా కొంత శనికి సంబంధించిన దానం చెయ్యండి. శనివారం రోజున దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం చెయ్యండి. సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గనుక బాగా ఆలోచన చేస్తే కన్యలో చంద్రుడు, వ్యయంలో కేతువు, ఏకాదశంలో రవి, ఏకాదశంలో గురువు, అలాగే దశమంలో బుధుడి యొక్క, అంటే ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి కొన్ని గ్రహములు చాలా అనుకూలంగా ఉండటము ఈ వారము కొంత కలిసి రావచ్చు. ముఖ్యంగా కొంత సత్ఫలితములు అనేటువంటివి కూడా వీళ్లకు కలుగుతాయి. ఎందుకంటే అద్భుతమైనటువంటి సప్తమ స్థాన ప్రభావం వల్ల, పంచమస్థాన ప్రభావం వల్ల కొంత విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే ఆస్కారం ఉంది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలనేటువంటివి కూడా పరిష్కారం అవుతాయి. అలాగే ధైర్యంగా పనులు చేస్తారు. వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు కూడా పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వీలైనంత వాయిదా వేసుకోవడం మంచిది. సంపాదన పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అలాగే మానసికంగా దృఢంగా ఉంటారు. గొప్పవారి సూచనలతో మంచిని సాధిస్తారు. మరువలేని విజయములను కూడా ఈ వారము మీరు పొందే ఆస్కారం ఉంది. అలాగే నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే నష్టము రావచ్చు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి సహస్రనామంతో గరిక పూజ చేయటం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే తుల నుంచి ఏకాదశంలో చంద్రుడు, అలాగే దశమ శుక్రుడు, అలాగే తుల నుంచి చూస్తే కనుక నవమంలో భాగ్య రవి, భాగ్య గురువు యొక్క ప్రభావము, అష్టమ బుధుడు, పంచమ శని యొక్క ప్రభావము. కొంత తులారాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. 6వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడి యొక్క ప్రభావంతో కొంత పరిచయాల వల్ల పనులు జరుగుతాయి. శుభకార్య ప్రయత్నములు కూడా ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నం కూడా నిరుద్యోగులకు ఫలించే ఆస్కారం ఉంది. దృఢ నిర్ణయాలు ఫలిస్తాయి. వచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళండి. పట్టుదల విడిచిపెట్టకండి. శుభకార్య ప్రయత్నాలు కూడా మంచిగా సక్సెస్ అవుతాయి. రావలసిన డబ్బు సకాలంలో కూడా చేతికి అందుతుంది. భూ సంబంధమైన లావాదేవీల్లో కూడా మిశ్రమంగా ఉంటుంది. మాతృవర్గ సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. ఆగ్రహ ఆవేశాలు వల్ల కొన్ని అవకాశాలు కోల్పోతారు. కాబట్టి ఆగ్రహాన్ని, ఆవేశాన్ని తగ్గించుకుంటే చాలా బాగుంటుంది తులారాశి స్త్రీలకు, అలాగే విద్యార్థులకు. తులారాశి వారికి ఈ వారము కలిసొచ్చే సమయము అని చెప్పవచ్చు. ఆనందప్రదమైనటువంటి వాతావరణం అయితే మీకు తప్పకుండా ఉంటుంది. అలాగే తులారాశి వారు హనుమాన్ చాలీసా పారాయణముతో పాటుగా దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు అనేటువంటివి మీకు లభించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే చతుర్థ రాహువు, పంచమ శని, సప్తమ కుజుడు, అష్టమ బుధుడు, నవమంలో రవి గురువులు, దశమంలో శుక్రకేతువులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు వృశ్చిక రాశి వారికి. గ్రహాలు కొంత ప్రతికూలంగా, కొంత అనుకూలంగా ఉన్నాయి. అయితే
ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. గ్రహబలం అనేటువంటిది కొంత మిశ్రమంగా ఉన్నప్పుడు శ్రమ పెరుగుతుంది. అయితే ఒకటి, లక్ష్యాలను ఎదుర్కొనేటువంటి దిశలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా సునిశ్చితమైనటువంటి దృష్టితో మంచి సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు పాటించండి. ముఖ్యంగా శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కాలయాపనకు అస్సలు చోటివ్వకండి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వారం కూడా ముఖ్యంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృశ్చిక రాశి వారు అధికారులతో మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారు గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణము, అలాగే రామాలయ దర్శనము, హనుమంతుడికి ప్రదక్షిణములు చేయటము, రామనామ లేఖనము 1000 సార్లు రాయండి. మీకు చాలా అనుకూలంగా మారిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, షష్ఠ కుజుడు, సప్తమ బుధుడు, అష్టమ రవి, అష్టమ గురువు, నవమంలో కేతు శుక్రుల యొక్క ప్రభావము. ధనుస్సు రాశి వారికి ఈ వారము గ్రహ సంచారం అనేటువంటిది కొంత మిశ్రమంగానే ఉంది. గతం కంటే కొంత మంచి సమయం అని మాత్రము చెప్పవచ్చు. కొత్త అవకాశాలు అనేటువంటివి విద్యార్థులకు వస్తాయి. వ్యాపారపరంగా అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు కొన్ని శుక్రవారాల్లో నిర్విఘ్నంగా ముందుకు వెళ్తాయి. గొప్ప సంకల్పంతో పనిచేయండి. అనుకున్నది అనుకున్నట్టుగా సిద్ధిస్తుంది. కొత్త కోణంలో విద్యార్థులు ఆలోచనలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అలాగే పెద్దల పర్యవేక్షణలోనే ఉండే ప్రయత్నం చేయండి. పిల్లలు మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం గురువారం నుండి పెరుగుతుంది. ఉద్యోగులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగ భద్రత కూడా ఉండకపోవచ్చు. కాబట్టి సంయమనంతో, సానుకూల దృక్పథంతో అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు వెళ్తే అన్ని ప్రయోజనాలు కూడా పొందుతారు. ముఖ్యంగా వచ్చిన అవకాశాలను ఆగ్రహం వల్ల మాత్రం కోల్పోకండి, సరిపోతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, ఏకాదశి ఉపవాసం చేయటము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము కొంత ధనుస్సు రాశి వారికి కలిసి వచ్చేటువంటి పరిహారాలు. తదుపరి మకర రాశి. మకరం నుంచి రాశి ప్రకారంగా చూస్తే కుంభంలో సంచారం చేస్తున్న ద్వితీయ రాహువు, మీనంలో సంచారం చేస్తున్న తృతీయ శని, అలాగే పంచమంలో వృషభంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడి యొక్క ప్రభావము, 6వ స్థానమైనటువంటి మిథునంలో బుధుడి యొక్క సంచారము కొంత మకర రాశి వారికి సత్ఫలితములను ఇవ్వవచ్చు. మంచివారి సాహచర్యము, సత్సంగత్వే నిస్సంగత్వం అన్నట్టుగా సత్సాంగత్యం వల్ల మకర రాశి వారికి సానుకూలత పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలుపరచడంలో కూడా ముందుకు వెళ్తారు. అనేక రకాలుగా గురు, శుక్ర, శనివారాల్లో కూడా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారంలో కొంత పరిధి పెరుగుతుంది. అలాగే తగ్గకుండా చూసుకోండి. పట్టుదల వదలపెట్టకండి. విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే వ్యాపారం కూడా పెరుగుతుంది. నిర్ణయాలు అమలుపరచడంలో కూడా వెనకకు ముందుకు వెళ్ళటం అనేటువంటిది మాత్రం మీకు మంచిది కాదు. కొంత తాత్కాలిక ఊరట లభిస్తుంది. కొన్ని విషయముల యందు రాబడి పెరుగుతుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఏకాగ్రతతో ఉండండి. మానసికంగా దృఢంగా ఉంటే సరిపోతుంది. శుభకార్యములు తప్పకుండా సిద్ధిస్తాయి. మకర రాశి వారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామము, శివాలయ దర్శనం చేసుకుంటే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము రాశిలో రాహువు యొక్క సంచారము, ద్వితీయ శని,
చతుర్థ కుజుడు, పంచమ బుధుడు, షష్ఠ గురురవులు, సప్తమ శుక్రకేతులు కొంత ప్రభావాన్ని చూపిస్తున్నారు. గత వారం కంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నలుగురికి సహాయం చెయ్యాలి అన్న ఆలోచనే మిమ్మల్ని కాపాడుతుంది. ఎవ్వరి మీద కూడా నిందారోపణలు చేయకండి, మీ మీద ఉన్న నిందలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగపరంగా బాగా కష్టపడండి, మంచి పేరు సంపాదిస్తారు. ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులతో ఉన్న సమస్యలు కూడా ఈ వారం తీరిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. పెద్దల అండదండలతో కొంత పదవులు కూడా పొందుతారు. రాజకీయ నాయకులు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సందర్శనం ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో మాట మంతి విషయాలు కూడా పంచుకుంటారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొత్త కోణంలో ఆలోచనలు చేస్తే విద్యార్థులకు అనుకూలత పెరుగుతుంది. ఒక సంఘటన మాత్రం కుంభరాశి వారికి బాధను కలిగించవచ్చు. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం చాలా వరకు కూడా మంచిది. కుంభరాశి వారు హనుమత్ ఆరాధన, శ్రీరామ ఆలయ దర్శనము, దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు, వ్యయంలో ఉన్నటువంటి రాహువు, తృతీయ కుజుడు, చతుర్థ బుధుడు, పంచమ గురువు, షష్ఠ కేతువు, షష్ఠ శుక్రుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. మీనరాశి వారికి ఏ పని మొదలుపెట్టినా కొంత పని పూర్తి కాకపోవడము నిరుత్సాహం అనేటువంటిది ఇస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల దుఃఖం అనేటువంటిది కూడా కలగవచ్చు. అలాగే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అవగాహన లోపం లేకుండా ఉద్యోగంలో పనిచేస్తేనే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. విద్యార్థులు కొంత కష్టపడితే కనుక మంచి సమయము. విదేశీ ప్రయత్నములకు, విదేశీ వీసాలకు సంబంధించిన పనులు కూడా ఈ వారం నెరవేరుతాయి. ఆ వారాంతంలో కూడా ఆర్థిక సమస్యలు తీరుతాయి. వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. ఉత్సాహంగా పనిచెయ్యాలి. కాలాన్ని ఆనందంగా మలుచుకునే ప్రయత్నం చెయ్యండి. పరిస్థితులను అన్ని విధాలుగా సహకరించేట్టుగా మీ మనస్సును ఒక విధంగా మార్చుకోవడం అనేటువంటిది మీకు అవసరము. అధికారులతో ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే గొప్ప సంకల్పంతో కనుక మీరు పనిచేస్తే వెంటనే అనుకున్నది అనుకున్నట్టుగా కూడా సాధిస్తారు. దూర ప్రయాణాలు ఉంటే కనుక వాయిదా వేసేటువంటి అవకాశం కూడా ఉంటే వాయిదా వేయండి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు లేకుండా ఉండండి. కొత్త పనులు చేపట్టకుండా ఉన్నటువంటి వాటితో సరిపుచ్చుకోండి. వివాహ సంబంధాలను అన్వేషణ చెయ్యండి, ఫలిస్తాయి. మీనరాశి వారు ప్రతిరోజు కూడా అష్టాక్షరి మంత్ర పారాయణముతో పాటుగా గణేశ పంచరత్న స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రము బుధవారం నాడు, దత్తాత్రేయ సహస్రము గురువారం నాడు, వెంకటేశ్వర స్వామి దర్శనం శనివారం నాడు, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు. మీ అందరూ బాగుండాలి. మీ అందరికీ కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైన కృప కలగాలి అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.